సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 13న ఏర్పడనున్న ఈ అల్పపీడనం మొత్తం నెలాఖరు వరకు వర్షాలకు కారణమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య భాగంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, కుమరభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట ఎండ, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 9 నుంచి హైదరాబాద్తో పాటు మొత్తం తెలంగాణలో శక్తివంతమైన ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏపీలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఇంకా స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తాలో పలు చోట్ల ఎండ తీవ్రత కనిపించింది. నెల్లూరు జిల్లా కావలిలో ఏకంగా 38.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండాకాలంలో ఇలాంటి ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఇప్పుడు 38 డిగ్రీలు అక్కడ ఉంది. ఇక వాతావరణంలో ఉన్నటువంటి ఈ అనిశ్చితి వల్ల ఉరుములు, మెరుపులు, బలమైనటువంటి ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. చేబ్రోల్లో 7.4 సెంటీమీటర్లు, గూడవల్లిలో 5.8 సెంటీమీటర్లు, ఎస్ రాయవరంలో 4.8 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రోడ్ల మీద వెళ్లే వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఐఎండీ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తనం వల్ల ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు. భవిష్యత్తులో భారీ నుంచి అతి భారీ వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమైన సమాచారం వస్తుంది. ఈరోజు ఈవినింగ్ నుంచే చాలా ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల, వరంగల్, మహబూబాబాద్, తర్వాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సో ఈ విధంగా వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం ఉంది. రేపు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఈరోజు ఈవినింగ్ నుంచి ఒక మోస్తరుగా ప్రారంభమయ్యే వర్షాలు అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మొన్న కురిసినటువంటి వర్షాలకే చాలా ప్రాంతాలు జలమయమైపోయిన పరిస్థితి. చాలా చోట్ల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగి ప్రవహించి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్లో వచ్చేటువంటి వర్షపాతం కొన్నిసార్లు భారీ ఈదురుగాలులతో వచ్చే వర్షపాతాలు ఉంటాయి. తుఫాన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సమాచారం వస్తుంది. అధికారులు, వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగానికి కూడా సమాచారం ఇచ్చారు. పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ జిల్లాలు ప్రభావితం, ఎక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఇది బలపడే ఛాన్స్ ఏ మేరకు ఉంది, ఇవన్నీ కూడా అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. సో ప్రతి జిల్లా కలెక్టర్ కూడా దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు. ఇది ఆయా జిల్లాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, లోతట్టు ప్రాంతాల్లో
రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది, ముందస్తు జాగ్రత్తగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు మరొక 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తోంది.